అందరికీ నమస్కారం. గోదావరి అబ్బాయి ఛానల్కి స్వాగతం. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వరకు బెస్ట్ హ్యాచ్ బ్యాగ్ ఏదంటే స్విఫ్ట్ అని చెప్తూ ఉండేవారు. స్విఫ్ట్లో చాలా జనరేషన్స్ వచ్చినాయి, కానీ ఈసారి వచ్చిన స్విఫ్ట్కి మాత్రం చాలా క్రేజ్ ఉంది. ముఖ్యంగా చాలామంది ఇది కొనాలా వద్దా, నిజంగా 25 km/లీటర్ వస్తుందా లేదా, బిల్ట్ క్వాలిటీ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏమేమి ఫీచర్స్ ఎలా ఉన్నాయని చెప్పి మీ అందరికీ ఈ వీడియో అయితే ఆన్సర్ చెప్తుంది. ఒకవేళ మీరు 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయల మధ్యలో ఒక మంచి కారు కావాలనుకుంటున్నారు, అది కూడా మంచి మైలేజ్ ఇచ్చే కారు కావాలనుకుంటే ఈ వీడియోని మాత్రం అస్సలు మిస్ కాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ జనరేషన్ ఆఫ్ స్విఫ్ట్లో కనిపించేది మెయిన్ చేంజ్ వచ్చేసి లుక్స్ వైజ్ అనమాట. సో ఫ్రంట్ మీరు చూస్తున్నారు కదా, కొత్త గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు మెసరాటి కార్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే రకం మొత్తం లుక్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ గ్రిల్ మొత్తం మనకి బ్లాక్ ఫినిష్ వస్తుంది. ఇది టాప్ అండ్ ZXA ప్లస్ వేరియంట్. సో బేస్ మోడల్ ఏముంటుంది ఏంటని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా దీంట్లో ఏంటంటే మీకు ఏదైతే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కనిపిస్తున్నాయో ఇది బేస్ మోడల్ నుంచి కూడా స్టాండర్డ్ అనమాట. అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా మీకు స్టాండర్డ్గా వస్తున్నాయి సేఫ్టీ వైజ్ చూసుకుంటే. సో కింద మనకి ఫాగ్ ల్యాంప్స్ చేంజ్ అయినాయి అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కూడా మీకు స్టాండర్డ్గా వస్తున్నాయి అనమాట. సో ఇది టాప్ ఎండ్ కాబట్టి మీకు LED DRLs ఏదైతే ఉన్నాయో ఇది మీకు కంటిన్యూస్గా మీకు లైటింగ్ కండిషన్ బట్టి ఇది ఆన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది మీరు ఏదో అనుకోకండి, జస్ట్ ఇది ఓట్ వేసినప్పుడు మార్క్ అనమాట. సో అండ్ పైన బానెట్ కూడా మీకు మొత్తం ఫుల్గా చేంజ్ అయింది. ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి చూసుకుంటే మనకి గ్లోబల్ అన్క్యాప్ టెస్ట్ చేసినప్పుడు దీనికి 4 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది. బట్ ఇది ఇండియన్ వేరియంటా గ్లోబల్ వేరియంటా ఇంకా తెలియదు. ఇది ZXA ప్లస్ కాబట్టి మీకు డ్యూయల్ టోన్ వస్తుంది, రెడ్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ అనమాట. కనిపిస్తుంది కదా లుక్స్ వైజ్. సో ఫ్రంట్ లుక్ మీకు ఎలా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. ఫ్రంట్ లుక్ అయితే మంచి స్పోర్టీ లుక్ అయితే కనిపిస్తుంది ఫ్రంట్ నుంచి. సో సైడ్ ప్రొఫైల్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. సో ఇది మీకు సైడ్ లుక్. సో డైమండ్ కట్ అలాయ్ వీల్స్. సో ప్రీవియస్ అలాయ్ వీల్స్కి దీనికి స్లైట్గా చేంజ్ చేశారనమాట. మీరు అంతగా నోటీసబుల్ చేసే అంత అలాయ్ వీల్స్ చేంజ్ అయితే లేదు. బట్ సైడ్ ప్రొఫైల్లో మీకు బాగా చేంజ్ అయింది ఏంటంటే, ప్రీవియస్లో మన స్విఫ్ట్ చూసుకుంటే మనకి డోర్ హ్యాండిల్ అయితే ఇక్కడ ఉండేది. బట్ దీన్ని ఓల్డ్ జనరేషన్ స్విఫ్ట్ లాగా మళ్ళీ నార్మల్ హ్యాచ్ బ్యాగ్ లాగా ఇక్కడ తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మెయిన్ ఏంటంటే స్విఫ్ట్లో మీరు చూస్తే కట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే ఇది మీకు దూరం నుంచి వస్తే సొట్టబడిందేమో అన్న విధంగా ఇవ్వడం జరిగింది. సో బట్ కట్స్ అనేది బాగా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీకు డీటెయిలింగ్ తెలిసింది. సో ఇది ప్లెయిన్ ఇవ్వకుండా ఇది కూడా మీకు ఇలా కట్లా ఇచ్చారు. నిజంగా ఒకవేళ కారు కొన్న తర్వాత సొట్టబడినా మీకు అది ఐడియా కూడా రాదు, ఎక్కడ సొట్టుందో ఎక్కడ లేదో. అవునా కదా చేసుకోండి. బ్యాక్ ప్రొఫైల్కి వద్దాం. సో బ్యాక్ చూసుకుందాం. సో చాలామందికి స్విఫ్ట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బ్యాక్ నుంచి అంతగా ఏం నచ్చలేదు. సో నాకు టైం పడుతుందేమో పబ్లిక్ ఎక్కడానికి అనిపిస్తుంది. బట్ బ్యాక్ నుంచి కూడా కొంచెం స్పోర్టీగానే ఉంది. ముఖ్యంగా ఏదైతే మనకి బ్యాక్ టైల్ ల్యాంప్స్ ఏదైతే ఉన్నాయో ఈ టైల్ ల్యాంప్స్ డిజైన్ అయితే చాలా బాగుందన్నమాట. సో చాలామంది బయట మార్కెట్లో కూడా ఈ టైప్ ఆఫ్ లైట్స్ వేయించుకున్నారు పాత స్విఫ్ట్కి కూడా. అండ్ ఇది ఒక్కటే మనకి LED ఇవ్వడం జరిగింది. బ్యాక్ వైపు లుక్ చూసుకుంటే మనకి. సో దీనికి ఓల్డ్ దానికి మాత్రం డెఫినెట్గా రివైజ్ అయితే జరిగింది. అండ్ మనకి టైర్ సైజ్ చూద్దాం, వీల్ సైజ్ చూద్దాం ఎలా ఉందనేది. సో వీల్ సైజ్ చూసుకుంటే 185/65 R15 అయితే ఇవ్వడం జరిగింది. సార్ బట్ ఏంటంటే నేను అనుకున్నది ఏంటంటే R16 టైర్స్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఇంకా R15 టైర్స్ కొంచెం చిన్నగా కనిపిస్తుంది దీనికి. సో 185/65 R15 టైర్స్ అనమాట ఇది. ఒకసారి బూట్ స్పేస్ కూడా చెక్ చేద్దాం, మొత్తం బూట్ స్పేస్ ఎంత ఇచ్చారు ఏంటని చెప్పేసి. సో యాక్చువల్లీ దీంట్లో కదా బూట్ స్పేస్ ఇంకొక కార్లో చూపిస్తాయి. ఇది ఫుల్గా ఉంది కూడా మీకు ఐడియా రాకపోవచ్చు. సో బూట్ స్పేస్ చూద్దాం ఒకసారి. సో బూట్ స్పేస్ మనకి 265 లీటర్స్ ఉందన్నమాట. అంటే ఒక చిన్న ఫ్యామిలీకి ఒక 3 బ్యాగ్స్ అనేది యాడ్యుకేటెడ్ ఇంట్లో పడతాయి. 4 బ్యాగ్స్ కూడా పడతాయి. ఒకవేళ మీరు నుంచోబెట్టినట్టయితే వెర్టికల్గా ఉంచినట్లయితే మీకు 4 బ్యాగ్స్ అయితే ఈజీగా పడతాయి. సో బూట్ స్పేస్ డీసెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. మరీ తక్కువగా లేదు, అలానే మరీ దారుణంగా ఎక్కువగా అయితే ఏం లేదు. సో ఇది బూట్ స్పేస్. ఒకసారి థంపింగ్ సౌండ్ చూద్దాం ఎలా ఉంటుందో. ఏమో తెలియట్లా, మళ్ళీ పాత మారుతి బిల్డ్ క్వాలిటీ కనిపిస్తుంది ఇంట్లో కూడా. చెక్ చేయాలి మనం. సో ఇంకా ఇంజన్ వైజ్కి వద్దాం ఒకసారి. సో ఇది మీకు కనిపించేది అనమాట ఇంజిన్. సో ఇంజిన్ మొత్తం రివైజ్ చేశారు. ఇదివరకు మనకి 4 సిలిండర్ ఇంజిన్ ఉండేది, ఇప్పుడు 3 సిలిండర్ ఇంజిన్ అనమాట. నాకు తెలిసి మైలేజ్ కోసం దీన్ని రివైజ్ చేశారు. 80 bhpతో వస్తుంది, 111 Nm ఆఫ్ టార్క్తో వస్తుంది ఈ ఇంజిన్ అయితే. సో ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే డెఫినెట్లీ కొంచెం కంపేర్ టు ఓల్డ్ స్విఫ్ట్ కొంచెం తక్కువగానే ఉంటుంది. బట్ మైలేజ్ కోసం మాత్రం దీన్ని కాంప్రమైజ్ చేసి 3 సిలిండర్ ఇంజిన్ తీసుకొచ్చారు. సో Z సిరీస్ ఇంజిన్ తీసుకొచ్చారనమాట. కంపేర్ టు ప్రీవియస్ డెఫినెట్లీ దీంట్లో మనకి పవర్ లాస్ అయితే ఉంటుంది, బట్ మైలేజ్ మాత్రం డెఫినెట్లీ ఇంక్రీజ్ ఉంటుంది. కంపెనీ క్లెయిమ్ చేస్తుంది మనకి 25 km/లీటర్ అయితే క్లెయిమ్ చేస్తుంది. సో ఇంజిన్ వేసేమో బానెట్. సో మనకి డ్రైవర్ సీట్లో కూర్చుంటున్నాను. 2 సైడ్స్ మనకి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఇచ్చారు. సో డ్రైవర్ సీట్లో కూర్చుంటాను. సో ఇంటీరియర్స్ మీరు చెక్ చేసినట్లయితే బేసిక్గా ఇప్పుడు మనకి అన్ని మారుతి కార్స్లో ఏ విధమైన ఇంటీరియర్స్ ఇస్తున్నారో సేమ్ అదే విధంగా ఉంది. బట్ ఒక డిఫరెంట్ విషయం అయితే నేను ఇక్కడ నోటీస్ చేశాను. అది ఏంటంటే కొంచెం టిల్టే ఉందన్నమాట. అంటే డ్రైవర్ సైడ్కి ఈ వేసి వెంట్ కానీ ఈ స్క్రీన్ కానీ కొంచెం టిల్టే ఉందన్నమాట. అంటే ఎలా ఉందన్నమాట స్క్రీన్ అయితే ఎలా ఉంది. సో ఇదైతే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో నార్మల్గా మనకి బెలినోలో కానీ ఫ్రాంక్స్లో కానీ ఏ విధంగా మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ దీంట్లో బేస్ మోడల్ నుంచి కూడా స్టాండర్డ్గా వస్తుంది. అండ్ బాగా నచ్చిందంటే సేఫ్టీలో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే దీంట్లో స్టాండర్డ్ ఇస్తున్నారు. సో ఇక్కడ మీకు ట్విటర్ కనిపిస్తుంది, ఇక్కడ పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్. సో కనిపిస్తుంది కదా, ఇది ట్రాక్షన్ ఆఫ్ ఇక్కడ. సో మీరు చూస్తున్నది ఇక్కడ ట్రాక్షన్ ఆఫ్ ఉంది. ఇక్కడ మనకి ఇంజన్ దీంట్లో మనకి స్మాల్ హైబ్రిడ్ అయితే ఉంటుంది. హైబ్రిడ్ ఇన్ ద సెంట్ మనకి ఎక్కడైనా ఆగినప్పుడు
ఆటోమేటిక్గా ఇంజిన్ ఆన్ అయితే ఉంటుందన్నమాట, మైలేజ్ సేవ్ చేయడం కోసం. అండ్ బేసిక్గా అంతా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి మిరర్స్ క్లోజింగ్ ఆఫ్ ఆన్, మిరర్స్ ఆఫ్ ఆన్. సో ఇది మనకి విండోస్ కోసం పవర్ స్విచ్చెస్, ఇది లాక్ అన్లాక్. సో ఈ స్విచ్చెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో లోపల మనకి ఇది జెడ్ఎక్స్ టాప్ ఎండ్ కాబట్టి ఈ మనకి క్రోమ్ ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక స్టీరింగ్ వీల్కి వద్దాం. సో స్టీరింగ్ వీల్కి మీరు వచ్చినట్లయితే మనకి ఇక్కడ కంట్రోల్ సేమ్ ఓల్డ్ స్విఫ్ట్కి ఏ విధమైన స్టీరింగ్ ఉందో అది ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో కొంచెం ప్రీమియంగా అనిపిస్తుంది ఇది. అండ్ పైన మనకి లెదర్ ఫినిషింగ్తో ఇచ్చారు స్టీరింగ్. సో కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ మనకి మోడ్ బటన్ కనిపిస్తుంది, జస్ట్ మనకి స్విచ్ అవ్వడం కోసం. అండ్ మనకి ఇది ఎఫ్ఎం ఉంటే మీరు ఎఫ్ఎం మోడ్, సాంగ్ చేంజ్ చేసుకుంటే సాంగ్. ఇవన్నీ మనకి కాల్ లిఫ్ట్, కాల్ అండ్ నెక్స్ట్ ఇది గూగుల్ అసిస్టెంట్. అండ్ మనకి క్రూజ్ కంట్రోల్, ఇది టాప్ అండ్ జెడ్ఎక్స్ ప్లస్ వేరియంట్ కదా, దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఇవ్వడం జరిగింది. అండ్ మీకు కనిపిస్తుంది కదా ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అనమాట. దీనికి ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. సో మనకి బయట వెదర్ని బట్టి సెన్సింగ్ చేసి హెడ్లైట్స్ అయితే ఆన్ అవుతాయి. అండ్ మనకి బయట కనిపించే ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా ఆన్ అవుతాయి అనమాట. సో దీంట్లో మీకు ఏసీ క్లైమేట్ కంట్రోల్ చూసుకుంటే ఏసీ కానీ ఆఫ్ కానీ ఆటో, ఫ్రంట్, రియర్ డీఫాగర్స్ అనమాట ఈ రెండు. సో ఇవన్నీ మన డిఫరెంట్ మోడ్స్ అనమాట. ఇది టెంపరేచర్కి, ఇది ఫ్యాన్ స్పీడ్కి సో ఇవ్వడం జరిగింది. అండ్ మీకు స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్లో మీకు ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటోకి యాపిల్ కార్ప్లే రెండింటికి కనెక్ట్ అవుతుంది. అది కూడా వైర్లెస్గా కనెక్ట్ అవుతుంది. సో అదొక మంచి ఫీచర్. అండ్ కింద మనకి ఇక్కడ చూస్తే మనకి ఒక యూఎస్బీ ఛార్జర్ ఇచ్చారు, దాంతోపాటు ఒక సిగరెట్ లైటర్ సంబంధించిన ఒక సాకెట్ ఇచ్చారు. అండ్ మేబీ ఇది వైర్లెస్ ఛార్జింగ్ అని అనుకుంటున్నాను. సో 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు, దీంట్లో చిన్న బాటిల్స్ అయితే పడతాయి. అండ్ సేమ్ గేర్ నాబ్, ఎటువంటి చేంజ్ లేదు ఓల్డ్ స్విఫ్ట్కి దీనికి. అండ్ మీకు కనిపిస్తుంది ఎలక్ట్రానిక్ హ్యాండ్ పార్కింగ్ బ్రేక్, అది ఇది నార్మల్ మనకి ఫిజికల్ పార్కింగ్ బ్రేక్. అండ్ గ్లో బాక్స్ వద్దాం. సో గ్లో బాక్స్ చూసుకుంటే చిన్న గ్లో బాక్స్, చాలా చిన్న గ్లో బాక్స్ ఇది. ఒకసారి జేఎస్కేని అడుగుదాం ప్యాసింజర్ కంఫర్ట్ ఎలా ఉంది. జేఎస్కే ఇది ప్యాసింజర్ కంఫర్ట్ ఎలా అనిపిస్తుంది అంటే దీన్ని డైరెక్ట్ దీనికి రైవల్ ఏంటంటే i10 ఒకటి, నెక్స్ట్ మనకి బెలీనో ఒకటి. కంపేర్ టు బెలీనో ఎలా అనిపిస్తుంది? బట్ కంపేర్ టు నేను అనుకునేది ఏంటంటే ఓల్డ్ స్విఫ్ట్ కన్నా డెఫినెట్గా దీన్ని రివైజ్ చేసి కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అంతా బాగా అనిపిస్తుందా? సో బట్ నేను అనుకునేది ఏంటంటే మారుతికి వచ్చిన సజెషన్ ఏంటంటే అన్ని మారుతి కార్స్లో బ్లాక్ ఫినిషింగ్ అనేది కామన్గా ఇస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ బ్లాక్ బదులు మీరు బ్రౌన్ కానీ అలాంటిది ఏదైనా వుడ్ లాంటి ఫినిషింగ్ ఇస్తే చాలా రాయల్ లుక్ వస్తుంది. ఇంటీరియర్ చాలా బాగా డిజైన్ చేశారు, నిజంగా మంచి డిజైన్. యాక్చువల్లీ కీ మా దగ్గర లేదు, లేకపోతే మీకు ఒకసారి చూపించేవాడిని. ఎంఐడి కానీ లేకపోతే ఇది కానీ అంతా మాన్యువల్ ఇవ్వడం జరిగింది. మీరు గమనిస్తే లోపల అంతా మాన్యువల్ ఇవ్వడం జరిగింది. మీకు ఫ్యూయల్ కానీ, హీట్ మీటర్ కానీ, ఆర్పిఎం మీటర్ కానీ, టాకోమీటర్ కానీ, స్పీడోమీటర్ కానీ అన్నీ మీకు మాన్యువల్గా ఇవ్వడం జరిగింది. డిజిటల్ కాదు, అంతా మనకి అనలాగ్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఒకసారి రియర్ సీట్కి వెళ్దాం, బ్యాక్ సీట్కి వెళ్ళి ఎలా ఉందో కంఫర్ట్ ఒకసారి చెక్ చేద్దాం పదండి. సో బ్యాక్ సీట్కి వెళ్దాం ఒకసారి. సో ఒక్కసారి ఏం చేస్తానంటే ఫ్రంట్ సీట్ నాది, నా డ్రైవింగ్ కంఫర్ట్కి నేను అడ్జస్ట్ చేసుకుంటా. అప్ అండ్ డౌన్ ఉంది, టిల్ట్ లేదండి, టిల్ట్ లేదు దీనికి. యాక్చువల్లీ ఓన్లీ అప్ అండ్ డౌన్ మాత్రమే స్టీరింగ్ ఇవ్వడం జరిగింది. సో స్టీరింగ్ అప్ పెట్టుకున్నా. సో కొంచెం మనకి నా డ్రైవింగ్ పొజిషన్కి అడ్జస్ట్ చేసుకుని ఒకసారి బ్యాక్ సీట్ కంఫర్ట్ ఎలా ఉందో చెక్ చేద్దాం. సో బ్యాక్ సీట్ ఒకసారి మనం చెక్ చేద్దాం ఎలా ఉందని చెప్పేసి. అండ్ మీకు దీంట్లో టాప్ ఎండ్కి రియర్ ఏసీ వెంట్స్ కూడా జరుగుతుంది. సో కనిపిస్తుంది కదా రియర్ ఏసీ వెంట్స్, యూఎస్బీ టైప్ ఏ, టైప్ సి ఛార్జింగ్ సాకెట్స్ ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సీట్ మీరు చూడొచ్చు, జీరో థై సపోర్ట్ అనమాట. అసలు అండర్ థై సపోర్ట్ జీరో. ఇవి ఫ్రాంక్ చెప్పాలంటే బ్యాక్ సీట్ అయితే అంటే పాత స్విఫ్ట్ ఏ విధంగా అన్కంఫర్టబుల్గా ఉందో దీంట్లో కూడా అదే విధంగా ఉంది. సో నా డ్రైవింగ్ సీట్ రిజిస్ట్ చేసుకున్నా, ఇది కొంచెం పర్లేదు, ఎగ్రూమ్ కొంచెం పర్లేదు, కానీ అండర్ థై సపోర్ట్ అయితే జీరో. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మరీ వర్స్ట్ కానీ ఇగ్నిస్ అంత దారుణంగా లేదు, కానీ ఎలా ఉంది? పర్లే. అండ్ మనకి హెడ్ రెస్ట్ కదా, హెడ్ రెస్ట్ కూడా 2 ఇవ్వడం జరిగింది. అండ్ టాప్ ఎండ్లో కూడా ఎటువంటి లెదర్ సీట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. కనిపిస్తుంది కదా టాప్ ఎండ్ కూడా ఎటువంటి లెదర్ సీట్స్ అయితే లేవు. మేబీ ఇస్తారేమో. సో ఇది కొత్తగా లాంచ్ అయింది కాబట్టి ఇంకా రాలేదేమో మనం అనుకుంటున్నాం, మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. అండ్ మనకి ఓన్లీ 2 హెడ్ రెస్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది, బట్ 3 సీట్ బెల్ట్స్ ఇవ్వడం జరిగింది. సో స్టాండర్డ్గా అన్ని సీట్ బెల్ట్స్ ఆన్లో ఉండాలి, లేకపోతే BS6 Phase 2 నామ్స్ ప్రకారం అన్ని సీట్ బెల్ట్స్ ఎప్పుడు పెట్టుకుని ఉండాలన్నమాట. సో ఇది మనకి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ కార్ వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. అండ్ బూట్ స్పేస్ కూడా మీరు ఇందాక చెక్ చేశారు, బాగానే అనిపించింది నాకైతే. నేను ఇప్పుడు ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాను, కంఫర్ట్ చెక్ చేస్తున్నాను. సో ప్యాసింజర్ సీట్లో డీసెంట్గానే ముందుకేసుకుంటే నాకైతే కంఫర్ట్ బాగానే అనిపిస్తుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఒక మిర్రర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక టికెట్ హోల్డర్ ఇస్తున్నారు. అండ్ దీంతోపాటు ఇది ఆటోమేటిక్ డిమ్మర్ అయితే కాదు, మీకు కనిపిస్తుంది కదా. సో వెనకాల మీకు రియర్ డీఫాగర్ ఉంది, రియర్ వైపర్ అయితే ఉంది. సో ఇది ఓవరాల్గా పొజిషన్ అనమాట. బట్ ఇది కొంచెం టిల్ట్గా ఉండడం మాత్రం కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. ఇలా టిల్ట్గా ఉండి రైట్ సైడ్గా ఉండడం మాత్రం వెరైటీగా అనిపిస్తుంది. సో ఇవి కూడా కొంచెం క్రోమీ ఫినిష్ ఇస్తే బాగుండు, నార్మల్గా ఇచ్చారు.
సో ఒకసారి బయటికి వెళ్ళి అసలు ఇంజిన్ గురించి ఒకసారి మాట్లాడుతాం. ఇంకా టెస్ట్ డ్రైవ్ అయితే మనకి అవైలబుల్గా లేదు, ఎలా ఉందో చెప్పడానికి. సో ఇది టాప్ అండ్ డ్యూయల్ టోన్ అనమాట, మీకు కనిపిస్తుంది కదా. దీనికైతే ఇలా బ్లాక్ ఫినిషింగ్ వస్తుంది, గ్లాసీ బ్లాక్ ఫినిష్ వస్తుంది పైన మీకు. సో ఇది రియర్ వైబ్రో, సో రియర్ డీఫాగర్ లైన్స్ అనమాట ఇవన్నీ మీకు కనిపించేవి. సో ఇది బ్యాక్ సైడ్ 1 సెకండ్ మీకు లుక్ కావాలంటే బ్యాక్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఫైనల్గా మీరు చూసారు కదా స్విఫ్ట్ మొత్తం. నా ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే మీకు కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. పాయింట్స్ ఏంటంటే, నాకు తెలిసి ఇప్పటికి కూడా ఈ ప్రైస్ రేంజ్లో స్విఫ్ట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కారు. అండ్ బేస్ మోడల్ నుంచి కూడా మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్తో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా మీకు స్టాండర్డ్గా ఇవ్వడం జరుగుతుంది. సో అండ్ మీకు బెస్ట్ వేరియంట్ ఏది తీసుకోవడానికి అని చెప్తే నేను అనేది ఏంటంటే, సెకండ్ బేస్ VXA కానీ VXA ఆప్షనల్, VXA ఆప్షనల్ అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్తో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అండ్ మీకు వైర్లెస్ ఎంట్రీ అండ్ ఆటోమేటిక్ ఫోల్డింగ్ మిర్రర్స్, ఇవన్నీ ఫీచర్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీకైతే నేను VXA ఆప్షనల్ అయితే బెస్ట్ అని చెప్తాను, అండ్ ఎప్పటికి కూడా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇంకా దీనికి ఎటువంటి సేఫ్టీ రేటింగ్స్ అయితే ఇంకా రాలేదు. ఆ సేఫ్టీ రేటింగ్స్ వచ్చాక మరిన్ని విషయాలు తెలుస్తాయి. అండ్ 25 km/L నిజమా కాదా? 100% నిజం. ఎందుకంటే 4 సిలిండర్ మారుతి ఇంజిన్ మీకు ఈజీగా 80 to 100 మెయింటైన్ చేస్తే 20 to 23 వస్తుంది. ఇది 3 సిలిండర్ ఇంజిన్, ఇంకా అండర్ పవర్డ్ కాబట్టి మీకు డెఫినెట్లీ మీరు 70 to 80 మధ్యలో మీరు హైవేలో క్రూజ్ చేస్తే 25 కాదు, డెఫినెట్గా మార్క్ మై వర్డ్స్ 30 km/L అయితే ఈ పర్టికులర్ స్విఫ్ట్ అయితే వస్తుంది. సో ప్రీ బుకింగ్స్ కోసం మీకు కింద డిస్క్రిప్షన్లో వరుణ్ మారుతి వాళ్ళ నెంబర్ అయితే ఇస్తున్నాను. సో మీరైతే వచ్చి ఒకసారి కార్ చూసి మీకు లుక్స్ నచ్చితే డెఫినెట్గా ఆర్డర్ చేసుకోవచ్చు. సో వెయిటింగ్ పీరియడ్ అనేది డిమాండ్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ప్రెస్ నోటిఫికేషన్ కోసం, అప్డేట్స్ కోసం నాకు మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.